ఇక్కడికి నాటకం చూడడానికి విచ్చేసిన మన రంగనాయకులు ఇన్ఛార్జ్ యునైటెడ్ గారు మరియు యూనియన్ జనరల్ సెక్రటరీ అయిన భాషా గారు మరియు ఇక్కడ ప్రదర్శిస్తున్న నాటకం ప్రదర్శిస్తున్న కళాకారులు మళ్ళీ వాళ్ళని చూసి ఎవరు బాగా చేస్తున్నారని నిర్ణయించవలసిన న్యాయ నిర్ణేతల గారికి మరియు నాటకాన్ని చూడడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నాటకం గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్గా ఉంది. అదే మన తెలుగు నాటకం గురించి కానీ ఈ రోజుల్లో నాటకం అనేది ఎక్కడో చచ్చిపోయి ఉంది నిజం చెప్పాలంటే. ఇక్కడ మన కోరమండల్లో నాటకాన్ని కొంచెం ఉత్తేజపరుస్తూ ఇన్ని సంవత్సరాలుగా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ నాటకం గురించి చెప్పుకోవాలంటే నాకు బహుశా నేను 2-3 గంటలు అయితే మాట్లాడగలను. అయితే సమయభావం వల్ల నేను కొద్ది నిమిషాలు నాటకం గురించి చెప్పదలుచుకున్నాను. మీ అందరూ నాటకం గురించి చెప్పే ముందు ఒక 5 నిమిషాలు అందాజుగా నేను మాట్లాడవచ్చు. ముందుగా మనం చెప్పుకోవాలంటే నాటకం రమ్యం అంటారు. ఎందుకంటే కావ్యాల్లో అందరికన్నా శకుంతలం ఎంత రమ్యమైందో నాటకం కూడా అంతే రమ్యమైంది. ఈ నాటకాల గురించి మనం ముందుగా చెప్పుకోవాలంటే ఎప్పుడో భాష రానప్పటి నుంచి కూడా మనకి ఈ నాటకాలు ఉండేవి. ఆది మానవుడికి భాష రాదు, కానీ ఆయన అరుపులతో సంగీతం పుట్టింది, ఆయన చిందులతో నాట్యం పుట్టింది. అలాంటిది తర్వాత భాష వచ్చింది. తరువాత మనకి సాంస్క్రిట్, అదేవిధంగా అదే టైంలో ఉన్న గ్రీక్లోని కూడా టైరోస్లో ఈ నాటకాలు అదే సమయంలో నాటకాలు ప్రదర్శించడం జరిగింది. మనకు చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిన కాళిదాసు శకుంతలం. ఇది ఒక అద్భుతమైన నాటకం, చాలా చోట్ల మనం ప్రదర్శించడం జరిగింది. ఇదే విధంగా మనకి యక్షగానం, కూచిపూడి ఇలాంటివి మన వీధి భాగవతాలు అంటాం, వీధి నాటకాలు అంటాం. అలాగే ఎన్నో రకాల పరిణామ క్రమంలో నాటకం చాలా ముందుకెళ్ళింది. మనకి ముందుగా చెప్పుకోవాలంటే మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్రలో చాలా మటుకు మనకి నాటకానికి జోడించి ఉంది. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలో అంటే మన కళింగ అంటే ఒరిస్సా బోర్డరు, తర్వాత మన శ్రీకాకుళం, ఈ వైజాగ్ ఏరియాల్లో ముఖ్యంగా మనకి మాధవి విజయం అని ఓ అద్భుతమైన సాంస్క్రిట్ నాటకం 2 చోట్ల ప్రదర్శించేవారు. ఒకటి వరహ నరసింహ వారి సింహాచలం, రెండోది శ్రీకూర్మం. తరువాత మనకి ఎక్కువగా నాటకాలు మనకి వచ్చింది అంటే తెలుగులో రామచంద్ర గారు, కోరాడు రామచంద్రమూర్తి గారైన అమలాపుర వాస్తవులు, ఆయన మాధురి మంజకం అని ఒక తెలుగులో మొట్టమొదటిసారిగా నాటకం రచించారు. అయితే అది ప్రదర్శించే ముందు మనకి కందుకూరి వీరేశలింగం గారు రాసిన వ్యవహార ధర్మబోధిని అని నాటకం మొట్టమొదటిసారిగా ఆయనకి ఒక పత్రిక ఉండేది, హాస్యవర్ధని అని.
ఈ నాటకాన్ని విజయనగరం బాలికల కాలేజీలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించడం జరిగింది. తరువాత మనకి తెలుగులో చాలామందికి సుపరిచితులు, అందరికీ వాడుకలో ఉన్న కన్యాశుల్కం రాసిన గురజాడ తర్వాత సాంఘికంగా మనకి ముందుకొచ్చింది. ఆ టైంలోనే బ్రిటిషర్స్ ఉండేటప్పుడు ఈ నాటకం ఎందుకంటే ఇంపార్టెంటు, చాలా రాజుల కాలంలో అవ్వచ్చు, బ్రిటిషర్స్ కాలంలో అవ్వచ్చు, నాటకం పుట్టిందే సంఘర్షణతో. కొన్ని విషయాలు రాజులకి చెప్పలేం, కొన్ని విషయాలు మన ప్రభుత్వాలకి చెప్పలేం. అలాంటప్పుడు నాటకం ద్వారా ప్రతి మనుషుల్లోని ఒక ఆలోచన కలగదీసి మనకి ముందుకు వచ్చిన నాటకాన్ని మనం ఈరోజు చూడడానికి ఒక అవకాశం దక్కింది. అయితే ఇదే విధంగా మనకి కందుకూరి గారు, గురజాడ అప్ప గారు, వీళ్ళతో పాటు మనకి చాలా వరకు బళ్ళారి రాఘవ్ గారిని మీకు ఆయన రాయలసీమ నుంచి వచ్చారు. ఆయన షేక్స్పియర్ నాటకాల్లో ప్రదర్శిస్తూ ఆయన స్ఫూర్తితో మనకి బహుశా 1961లో అనుకుంటా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు, అంటే మన ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అని విభాగాన్ని అప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ వైజాగ్ చాలామందికి కళాకారులకి ఒక పుట్టినిల్లు అవ్వచ్చు, లేకపోతే బాలశాల అవ్వచ్చు, పాఠశాల అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఉన్న సౌత్ ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ రజనీకాంత్ అవ్వచ్చు, ఈరోజు ఆయన జన్మదినం, అదే చిరంజీవి గారు అవ్వచ్చు. వాళ్ళిద్దరికీ గురువు గారు దేవదాస్ కనకాల గారు. దేవదాస్ కనకాల గారు యానాం వారు. ఆయన కూడా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ స్టూడెంటే. ఆయన స్టూడెంట్స్ మనకి రజనీకాంత్ గారు, మరి చిరంజీవి గారు, ఇంకా సుమారు ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళైతే సెకండ్ జనరేషన్లో వచ్చిన పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు. వీళ్ళు కూడా మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యానంద శిష్యులే. వీళ్ళందరికీ చూస్తూ మనకి ఒక వైజాగ్లో మనకి మొదటి తరం కళాకారులు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించుకోవడం సబబు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన వైజాగ్కి అంత పెద్ద పేరు వచ్చేది కాదు నాటకంలో. మన మిశ్రో గారు అవ్వచ్చు, అంటే మీరు సినిమాలు చూసుంటే సినిమా వాళ్ళ గురించే మీకు చెప్తున్నాను. అలాగే నాటకం రంగంలో మిశ్రో గారు, జంజాల్లో మీరు పాత జంజాల సినిమాలు చూస్తే పొట్టు ప్రసాద్ గారు అవ్వచ్చు. ఇలాగే మాకు పెద్దనాన్నగారు అవుతారు వంకాయల సత్యనారాయణ గారు. అలాగే చాలామంది మనకి సాక్షి రంగారావు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా అద్భుతమైన కళాకారులు. వీళ్ళందరికీ పుట్టినిల్లు మన వైజాగ్. అదేవిధంగా మనకి కొంచెం వైజాగ్తో మనకి హిస్టరీతో ముడిపడి ఉన్న కోరమండల్లో అనేక సంవత్సరాలుగా మన ముందు ఉన్న మేనేజ్మెంట్ లీడర్స్ ఈ ప్రధాని నాటకాలు వేసేది. చాలామంది మనకి నాటకాలు వేస్తూ ఉన్నారు. మనకి చాలామంది నాకు తెలిసి నంది అవార్డు గ్రహీతలు మన పాత జనరేషన్ ఒక ముందు ఉన్నవాళ్ళు ఇక్కడ గెలిచారని తెలిసింది. దాని గురించి కూడా ఒక నంది అవార్డు అంటే ఎందుకు వచ్చింది అన్నది మీకు తెలిస్తే
ఒక నంది అవార్డు ఎందుకంటే కర్నూలులో మీకు అందరికీ తెలుసు, నంద్యాల దగ్గర నవనందీలు ఉంటాయి. అక్కడ ఫిబ్రవరిలో ఒక వారం రోజుల పాటు నాటకోత్సవాలు చేస్తారు. అక్కడ నవనందీలు ఉంటాయి. దానివల్ల నంది అవార్డు అని ఇచ్చేవారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో, నేను చెప్పాను కదా, ఒక 2 గంటలైనా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈరోజు నాటకాన్ని నేను అన్నాను కదా, ఇక ఒక రీలు ఒక ఇన్స్టాగ్రామ్లోనో టిక్ టాక్లోనో వీరీల్లోనో ఒక రీలు చేయాలంటే ఎన్ని టేకులు చేస్తారు, ఎన్ని ఫిల్టర్స్ పెడతారు, ఎన్ని ఎడిటింగ్ చేస్తారు, చాలా కష్టం కదా. అలాంటిది మనకి నాటకంలో రీటేకులు ఉండవు, ఒక స్పాట్లో ఒకే టేకు. అలాంటి టేకులు తీసుకోకుండా వృత్తిరీత్యా కోరమండల్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు సుమారు 1 నెల రోజుల పాటు కష్టపడి మన కోసం, కళ కోసం ప్రదర్శిస్తున్నారు. వీళ్ళని చూసే భాగ్యం మనకు కలిగింది. అదేవిధంగా అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఏమనగా, ఇన్ని సంవత్సరాలు మనం మొబైల్లో రికార్డింగ్ చేసేవాళ్ళం, అంత క్వాలిటీ ఉండేది కాదు, లేకపోతే నిలబడి తీయడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది. ఈ సంవత్సరం మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తరపున మేము వీడియో రికార్డింగ్ చేస్తూ, మేము చరిత్ర ఉండేటప్పుడు దాకా ప్రతి ఒక్కడు నాటకం వేసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు రిటైర్ అయిపోయినా చూసుకోవచ్చని మేము భద్రపరుస్తున్నాం. ఇదే తర్వాత దీన్ని మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక బుక్లెట్ అవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కన్నా ఇంకా ముందు ఇంకా అడ్వాన్స్డ్గా ఉండాలని నేను కోరుతున్నాను. కొంచెం మేము ఎక్కువసేపు కొంచెం మాట్లాడా, ఎందుకంటే ఈ నాటకం గురించి నేను చెప్పా కదా, 2 గంటలైనా 3 గంటలైనా నేను ఏకదాటిగా మాట్లాడగలను. అయితే ఈ స్టేజ్ మన మిత్రులది, వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం నేను ఈ స్టేజ్ నుంచి దిగుతున్నాను. ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్.